హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను పూణే సిటీలో ఉన్నా. ఇది నా డే 2 వీడియో. సో ఈ వీడియోలో పూణే సిటీ నుంచి అవుట్స్కట్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, పూణే ట్రిప్లో మా డే 2 వీడియో ఇది. ఎవరైనా డే 1 వీడియో చూడకపోతే ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఇంకా డే 2 మేము పూణే అవుట్స్కట్స్లో ఉన్న ప్లేసెస్ని విజిట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో అందుకని మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మేము పూణే నుంచి ఒక 15 to 20 కిలోమీటర్స్ దూరం ఉంటుంది కందకేశ్వర డ్యామ్ వెళ్ళాము. సో పూణే సిటీలో ఎక్కడ చూసినా ఇట్లా ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఉంటాయి. సో కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువనే ఉంటుంది. వీలైతే మార్నింగే స్టార్ట్ అయిపోండి. సో ఇది కందకేశ్వర డ్యామ్. పలకడం కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. ఏదో నాగార్జున సాగర్ లాగానో శ్రీశైలం లాగానో ఉంటుందేమో అనుకున్నా, కానీ వ్యూస్ మాత్రం అలాగే ఉన్నాయి. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. కానీ పలకడమే, ప్రొనౌన్సియేషనే 3-4 సార్లు అనుకొని చెప్పాల్సి వస్తుంది. కందకేశ్వర డ్యామ్ ఇది. సో చూడడానికైతే చాలా బాగుంది. అండ్ ఇది మార్నింగ్ అండ్ వింటర్ సీజన్ కదా, ఫాగ్ పడుతూ ఆ లేక్లో చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. ఇక్కడ పెద్దగా బోటింగ్ లాంటివి ఏమీ ఉండదు. మేబీ ఇది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే డ్యామ్ అనుకుంటా. కాకపోతే ఆ డ్యామ్ చుట్టుపక్కలంతా ఇట్లా పక్కన స్ట్రీట్ ఫుడ్ అవి పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు. సో ఇక కనిపిస్తున్నాయి కదా, ఈ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది డ్యామ్. సో మేము అట్లా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక హోటల్లో టిఫిన్ చేద్దామని డిసైడ్ అయ్యి ఆగాము. ఎక్కడ చూసినా హోటల్, ఈవెన్ హోటల్ కౌంటర్లో కూడా శివాజీ విగ్రహాలే ఉంటున్నాయి మనకి. సో ఇది సింహగఢ్కి వెళ్ళే దారి. కందకేశ్వర డ్యామ్ పెద్దగా చూడడానికి ఏముండదు, జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ కూడా పట్టదు. 5 to 10 మినిట్స్ టైం స్పెండ్ చేయొచ్చు. మీకు అక్కడ ఏమైనా బ్రేక్ తీసుకుంటే బ్రేక్ తీసుకోవచ్చు. తర్వాత మేము ఇక్కడికి అయితే వచ్చేసాము, సింహగఢ్ ఫోర్ట్కి. సో ఫోర్ట్ అయితే చాలా హైట్లో ఉంది. అసలు ట్రావెలింగ్ కూడా చాలా టైం పడుతుంది. సో అందుకని మార్నింగ్ స్టార్ట్ అయిపోవడమే బెటర్. ఎందుకంటే ఇక్కడ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 hours నుంచి 2 hours పడుతుంది బైక్లో అయితే. సో కార్లో అయితే ఇంకెక్కువే పడుతుంది. సో వీలైనంత ఎర్లీగా స్టార్ట్ అయితే మీరు ఎక్కువసేపు కవర్ చేయగలుగుతారు. ఇక్కడ ఉన్న బోర్డు ఒకసారి చూడండి. సో ఈ బోర్డులో ఏం రాసిందంటే, గడం వచ్చింది కానీ సింహం పోయింది అని. ఇది ఎవరన్నారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ తానాజీని ఉద్దేశించి అన్నారు. తానాజీ మాల్సురే మూవీ వచ్చింది, మీలో ఎంతమంది చూసారో తెలియదు, కానీ తానాజీ అన్సంగ్ వారియర్ మూవీ చాలా బాగుంటుంది, చూడండి. ఆ స్టోరీ అంతా ఈ ఫోర్ట్ని ఉద్దేశించిందే. యాక్చువల్గా దీని పూర్తి పేరు కొండానా ఫోర్ట్, కొండానా దుర్గం. ఈ కొండానా దుర్గాన్ని తానాజీ గెలిచి తర్వాత ఆయన చనిపోతారు. సో అక్కడ సింహం చనిపోయింది అని అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ దీన్ని సింహగఢ్ ఫోర్ట్ అని చెప్పి నామకరణం చేశారు. అప్పటి నుంచి దీన్ని సింహగఢ్ ఫోర్ట్ అనే పిలుస్తున్నాం. అంతకుముందు దీన్ని కొండానా ఫోర్ట్ అని పిలిచేవాళ్ళు. సో ఫోర్ట్ లోపలికి అయితే వచ్చేసాను. సో చాలా పెద్ద ఫోర్టు, అసలు నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. సో ప్రతి చోట మనకు ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయనేది ప్రతిదీ పిన్ పాయింట్ బోర్డు వేసి పెట్టారు. ఇది తానాజీ మాల్సురే సమాధి. సో తానాజీ ఇక్కడే చనిపోయారు, ఆయన సమాధి కూడా ఈ ఫోర్ట్లోనే కట్టారు. సో పక్కనే తానాజీ విగ్రహం కూడా పెట్టారు. సో అసలు ఆయన చూపించిన ధైర్య సాహసాలన్నీ ఇక్కడ మరాఠీ భాషలో ఒక ప్రత్యేకంగా ఒక స్టోరీ కూడా పెట్టారు. మేబీ ఏదైనా లేజర్ షో పెట్టుంటే బాగుండేది, కానీ నైట్ టైం ఇక్కడ లేజర్ షో పెట్టేంత చాలా కష్టం. ఎందుకంటే ఇంత హైట్లో ఇక్కడ నైట్ స్టే చేయడం కూడా చాలా కష్టం అసలు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూడండి, తానాజీ నేను ఆ కోడ జయించి తీసుకొస్తా అని చెప్పి శివాజీ మహారాజ్కి ప్రామిస్ చేస్తున్నారు. సో కంప్లీట్ స్టోరీ అంతా ఉంది ఇక్కడ. సో అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ అసలు మరాఠీలు పిచ్చేస్తుంది శివాజీ మహారాజ్కి. సో చాలా బాగా తీశారు. ఇక్కడ మొత్తం కోటను చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కోట లోపల ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి, మనకు కావాల్సినంత టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. మేము చాలా ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేసాము. దానివల్ల ఏమైందంటే మా నెక్స్ట్ ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోయింది. కొన్ని ప్లేసెస్ మిస్ అయిపోయాము, అవేంటో చెప్తాను. సో ఇది తల్జాయ్ టేకిడి. సో మేము కంపల్సరీ చూడాలనుకున్న ప్లేస్ ఇది. సో పూణే సిటీలో ఉన్న ఒక అభయారణ్యం. సో బర్డ్స్, అట్లాగే చిన్న చిన్న ప్రాణులు, జంతువులు అవన్నీ. సో చాలా బాగా ఉంటుంది, వీలైతే తప్పకుండా చూడండి. అండ్ సెకండరీ, మీరు కనుక క్రికెట్ లవర్స్ అయితే ఇది బెస్ట్ చాయిస్. సో బ్లేడ్స్ ఆఫ్ గ్లోరీ అనే ఒక క్రికెట్ మ్యూజియం.
సో, పాత కాలానికి సంబంధించిన క్రికెటర్లు, వాళ్ళు వాడిన బ్యాట్లు, సో, ఇండియాకి ఎప్పుడెప్పుడైతే వరల్డ్ కప్‌లొచ్చాయి, వాళ్ళు వాడిన జెర్సీలు, సో, ప్రతీదీ ఇక్కడ చాలా బాగా స్టోరేజ్ చేసి పెట్టారు. సో, మ్యూజియం అయితే చాలా బావుంటది. సో, నేను డెఫినెట్‌గా చూడాలనుకున్నా. ఎందుకంటే, మనకు జనరల్‌గా క్రికెట్ అంటే ఒక రేంజ్ పిచ్చి. సో, డెఫినెట్‌గా చూద్దామనుకున్నా. అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేసి, ఇది మిస్ అయిపోయింది. సెకండరీ ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఓకే. ఇక్కడ పూణేలో గూడా చాలా బావుంటది ఇస్కాన్ టెంపుల్. ఇది గూడా చూద్దామనుకున్నా నేను. మిస్ అయిపోయింది. ఓకే. నో ఇష్యూ మనం హైదరాబాద్‌లో చూస్తాం. కానీ అది పూణేలో చూస్తే అదొక గ్రేట్ ఆపర్చునిటీ. మిస్ అయిపోయాం. సో, పూణేలో ఇంకోటి మిస్ చేయకుండా జర్నీ చేయాల్సింది ఈ టన్నెల్స్. సో, రీసెంట్‌గా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈ టన్నెల్ జర్నీ అనేది చాలా బావుంటది. మేము తిరిగి పూణేలోకొచ్చేసరికి నైట్ అయిపోయింది. అందులోనూ శీతాకాలం గదా! తొందరగానే సూర్యుడు అస్తమించేస్తాడు. సో, నైట్ అయిపోయింది. అండ్ నైట్ టైమ్ గూడా పూణే సిటీ చాలా బావుంది చూడ్డానికైతే. అలా పూణే ట్రిప్‌లో మా రెండో రోజు గూడా గడిచిపోయింది. సో, మేము మిస్ చేసిన ప్లేసెస్‌ని మీరైనా కవర్ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ ఇది మా డిన్నర్ చేసిన హోటలు. చెప్పాను గదా! ప్రతి హోటల్‌లో, ప్రతి సెంటర్‌లో శివాజీ మహారాజ్ విగ్రహాలే. అండ్ ఈ హోటల్‌లో ఆ పూణే కల్చర్‌కి సంబంధించిన చిన్న ఒక ఫ్రేమ్ గూడా పెట్టారు. మా బస్సయితే రెడీ అయిపోయింది. సో, ఇక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే రిటర్న్ జర్నీ ట్రైన్ కన్నా బస్ అయితేనే బెటర్. ఎందుకంటే 6:30 తర్వాత హైదరాబాద్‌కి ట్రైన్స్ ఏం లేవు. ఈవినింగ్ 6:30 తర్వాత. సో, బస్ అయితే నైట్ 10:00 కూడా ఉంది. సో, అట్లా మనం కాస్త ఎక్కువ టైం పూణేలో టైం స్పెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నా డే 2 వీడియో ఇలా జరిగింది పూణే సిటీలో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.